ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ ఏంటంటే సండే ఈవినింగ్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. అందుకే బండి తాళం పట్టుకొని నుంచున్నాను. సో వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. శ్రద్ధ, మార్కెట్కి వెళ్తున్నాం. ఓకేనా? సరుగడు, మార్కెట్కి వెళ్తున్నాం. వెళ్ళి తొందరగానే వచ్చేస్తాం. ఓకేనా అమ్మ? ఓకే అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మార్కెట్లో మాట్లాడడానికి అయితే ఏమాత్రం ఉండదు. వీలు పడితే వీడియో అయితే షూట్ చేస్తాను, ఎందుకంటే అక్కడంతా చాలా సౌండ్ ఉంటుంది. నేను మాట్లాడింది మీకు ఎలాగో వినపడదు. సో వీలు పడితే దానికి మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తాను, మిగిలిందంతా ఓన్ వాయిస్తో చేస్తా. అసలు యాక్చువల్గా అయితే ఎప్పుడు మార్నింగ్ టైమే వెళ్తామండి. మార్నింగ్ అయితే కుదరలేదనమాట, అందుకని ఇవాళ ఈవినింగ్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి. వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? వీడియో కంటిన్యూ అవుతుంది, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. ఓకేనా? నాకు తెలిసి మార్నింగ్ ఉన్నంత రెస్ట్ ఉండదు కదండి. ఇప్పుడు చూడాలి మరి. ఎప్పుడు ఒక్కసారి వచ్చినట్టున్నాం మనం ఈవినింగ్. ఎప్పుడు మ్యాక్సిమం మార్నింగే వస్తాం. ఈసారి ఏంటో చూడాలి. ఇది ఎవరన్నా బుట్టెవరా? బుట్ట దోసకాయ. ఇప్పుడే వచ్చామండి మార్కెట్ నుంచి. ఎంత పెద్ద వాన పడుతుందోనండి అసలు. ఇంకా గాలి అనమాట, జుట్టు అంతా ఎగిరిపోయింది, ఎలా పడితే అలా ఉంది. ఇంకా త్వరగా కూరలు అయితే తీసుకున్నాము. కూరలు తీసుకున్నంతసేపు బాగానే ఉందండి, క్లైమేట్ కూడా కరెక్ట్గా తీసుకుని బయటకు వచ్చామో లేదో పెద్ద వాన దబదబా మొత్తేసిందనమాట. ఇంక అందుకని పక్కన ఆగాము నేను మా వారు. ఇంకా బయలుదేరైతే వచ్చామండి. ఇంకా ఇప్పుడైతే నాకు వీడియో తీసే ఓపిక అయితే ఏం లేదండి. ఆ చలిగాలికి వచ్చామేమో, చాలా హెడ్ఏక్గా ఉందన్నమాట. నాకు అందులో చల్లగాలి అయితే అస్సలు పడదు. సో అందుకని ఈ వ్లాగ్ అయితే మళ్ళీ రేపు లేవగానే కంటిన్యూ చేస్తాను. ఏమేమి కూరలు తెచ్చాను ఏంటి అన్నది రేపటి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఓకేనా? చూస్తూ ఉండండి, అస్సలు మిస్ అవ్వద్దు. హాయ్ అండి. ఏంటి బ్యాగ్ ముందు వేసుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా? చెప్పాను కదండి, నిన్న వీడియో కంటిన్యూషన్ అనమాట. నిన్న మార్కెట్కి వెళ్ళొచ్చాము. వర్షంలో వచ్చేటప్పటికి ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు. సో అందుకని ఇవాళ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. జైంట్ మార్కెట్కి అయితే వెళ్ళామండి. కూరలు అవి తీసుకొచ్చాము. ఇప్పుడు ఇవన్నీ బైఫర్కేట్ చేసి అన్నీ ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. క్వాలిటీ మాత్రం కొన్ని బాగున్నాయి, కొన్ని కూరలు అయితే బాగాలేదండి. కానీ ఇంక అంత దూరం వెళ్ళాం కదా అని తీసుకొచ్చాము. కొంచెం క్యారెట్ అవి కొన్ని బాగాలేదు, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కూరలన్నీ బైఫర్కేట్ చేసుకుని నేను ఎలా సర్దుకుంటాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఓకేనా? ముందు ఏం చేద్దామంటే ఈ కూరలన్నీ ఇట్లా వేసేద్దాము. నేనైతే ఇప్పుడు ఇట్లనే చేసుకుంటానండి. మొత్తం కూరలన్నీ వేసేస్తాను అనమాట. తర్వాత ఈ బ్యాగ్లో కూడా వేసి అన్నీ బైఫర్కేట్ చేస్తాను. బైఫర్కేట్ చేశాక నేను ఎలా పెట్టుకున్నాను అన్నీ ఒక పక్కన మీద మీకు చూపిస్తాను. ఓకేనా అండి? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా? ఇంక 2 బ్యాగ్స్ అయితే ఖాళీ చేసేసానండి. చూసారు కదా ఎలా ఆర్గనైజ్ చేసేసాను. ఇవన్నీ అన్నీ బైఫర్కేట్ చేశాను అనమాట. కూరలమ్మ కూరలు ధరలు మాత్రం ఎక్కువ, రుచి మాత్రం తక్కువ. నిజంగా అలాగే ఉందండి. కూరలమ్మ కూరలు అన్నట్టు ఎంత కాస్ట్లీ ఉన్నాయంటే, ఈ కూరలన్నిటిలో కాస్ట్ తక్కువ ఉన్న కూర ఒకటి ఆలుగడ్డ. ఇది ఒక్కటే కేజీ 30 ఉందండి. మిగిలినవన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇవైతే మీరు చెప్తే నమ్మరు, 1 కేజీ 100 చెప్పారు వాళ్ళు. 1 కేజీ 100 చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట. కూరలు అయితే ఇవన్నీ తీసుకొచ్చానండి. సొరకాయ, క్యారెట్, దోసకాయ, బీరకాయ, చామగడ్డ, నిమ్మకాయలు, ఆలుగడ్డలు, వంకాయలు, బీన్స్, పచ్చిమిర్చి, పొట్లకాయ, క్యాబేజ్, అరటికాయ. సో ఎవ్రీ వీక్ తీసుకుంటామండి మేము కూరలు. అలాగే తీసుకున్నామన్నమాట. ఇది నా కూరల సామ్రాజ్యం.
ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. ఇంకొకటి మీకు చూపించాలి, ఆకుకూరలు కూడా ఉన్నాయండి. అవి నేను ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. కరెక్ట్గా వీడియో ఆన్ చేసినప్పుడు చేద్దాంలే అని చెప్పి, ఎందుకంటే అవి పాడైపోతాయి కదా. ఇప్పుడు ఆకుకూరలు కూడా మీకు చూపిస్తాను నేను ఏం తీసుకొచ్చాను. చూసారు కదండి ఆకుకూరలు. ఇవి వచ్చేసి పుదీనా, చూసారా ఎట్లా ఎండిపోయాయో. బట్ ఇంకేం చేయాలి, చాలా లేట్గా వెళ్ళామన్నమాట. దానివల్ల కొత్తిమీర అయితే చాలా బాగుందండి. ఆకుకూరలు అయితే రీజనబుల్గానే ఉన్నాయి. పాలకూర, చుక్కకూర, ఇది నాకు చాలా ఇష్టం. ఇది మా చిన్నదానికి చాలా ఇష్టం అన్నమాట. తుంపడానికి చూసారు కదా కూరలు. సో అదండి, చూపించాను కదా మీకు ఈ కూరలన్నీ. ఇప్పుడు ఇవన్నీ నేను ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఏం లేదండి, కరివేపాకు మొత్తం దూసేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను. అది నేను చేస్తాను. పచ్చిమిరపకాయలు ముష్కలు తీసి పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయన్నమాట. ఇది కూడా నేనే చేస్తాను. నువ్వే చేస్తావా? సరే. మిగిలిన ఏం లేదండి, ఇట్లా బీరకాయ ఇట్లా ఉన్నవి ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టమని ఇట్లా ముక్కలు చేసేస్తాను అనమాట. సొరకాయ ముక్కల విషయంలో మీకు ఒకటి చెప్పాలి. సొరకాయ ఎప్పుడు ముందు ముచ్చుకు దగ్గర కట్ చేయకూడదండి, ఎప్పుడు వెనకాల నుంచి కట్ చేసుకుంటూ వాడుకోవాలి. అప్పుడు పాడవదనమాట. ముందు ముచ్చుకు కట్ చేసామనుకోండి తొందరగా పాడైపోతుంది. ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్తున్నాను. వంకాయలు కూడా చాలా బాగున్నాయండి. వంకాయలు కూడా మీకు ఒక టెక్నిక్ చెప్తాను, అంటే అది కూడా గ్రీన్గానే ఉంది, కొంచెం క్లియర్గా చెప్తున్నాను. ముచ్చుకు ఇట్లా గ్రీన్ కలర్లో ఉన్న వంకాయలు తీసుకోండి, మంచిదన్నమాట. చూసారు కదా, ఇట్లా బీన్స్, ఆకుకూరలు. అరటికాయలు అయితే 50 రూపాయలకి 4 అండి, చిన్న చిన్న కాయలు. బట్ ఇంకా తప్పదు కదా, తీసుకోవాలి. క్యాబేజ్ ఇది వచ్చి 30 రూపాయలు. ఇది కూడా నచ్చింది. పొట్లకాయ, ఒక పెద్ద పొట్లకాయ 30 రూపాయలు. అస్సలు నచ్చదు ఇది. మిర్చి తక్కువే ఉందిలేండి, హాఫ్ కేజీ 20. ఇది అంటే కేజీ 40 అనుకోండి. అంటే మిర్చి ఉంటున్నాయి. చామగడ్డలు, దోసకాయలు కొన్ని గుర్తులేవండి నాకు అసలు. దోసకాయ కేజీ 40, దొండకాయలు కూడా కేజీ 40, ఇవి 30, ఇవి కేజీ 50. క్యారెట్ వచ్చి కేజీ 30, ఈ సొరకాయ పెద్దది 30, బీరకాయ వచ్చేసి కేజీ 50 అండి. ఇది అట్లా అనమాట. కొన్ని మరి చామగడ్డ వచ్చి కేజీ 60. ఒకసారి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కవర్స్లో ఎక్కడికక్కడ సర్దేవన్నీ సర్దేస్తామన్నమాట. ఒక్క నిమిషం, నాకు ఇందులో ఏమి ఇష్టమో చెప్తా. చెప్పమ్మా. క్యారెట్ ఇష్టము, చామగడ్డ ఇష్టము, నిమ్మకాయలు ఉట్టిగా కూడా తినేస్తాను. క్యారెట్, పొటాటో కూడా ఇష్టమే. అలాగే ఇది కూడా ఇష్టం, క్యాబేజ్. అలాగే అది కరివేపాకు, అది కూడా తినడానికి కాదు, తీయడానికి. కరివేపాకు కూడా తినడానికి కాదు, దూసడానికి అనమాట, దూయడానికి. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా ఆర్గనైజ్ చేసేసుకుంటాను, కవర్స్లో ఎట్లా పెట్టుకుంటాను ఏంటి అన్నది కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. ఏం లేదండి, మిర్చి అయితే ముచ్చుకలు తీసి పెట్టేసుకోవాలి. కరివేపాకు అయితే మొత్తం దూసేసి ఒక డబ్బాలో వేసేసుకుంటాను అనమాట. ఇవి చెప్పాను కదా, ఇట్లా కట్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పట్టే సైజ్కి. ఇవి ఆల్రెడీ అక్కడ అంకులే కట్ చేసి ఇచ్చేసారు నాకు. ఇంకా మిగిలినవన్నీ ఏమీ లేవండి, మేము బుట్టలో వేసేస్తాను. ఇవి బుట్టలో వేసేస్తాను, వెజిటేబుల్స్ బుట్ట ఉంటుంది కదండి, ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మిగిలినవన్నీ ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి. ఇట్లా చిన్న చిన్నగా ఉన్నవన్నీ కవర్స్లో ఆర్గనైజ్ చేస్తానండి. ఇట్లా గట్టిగా ఉన్నవన్నీ నార్మల్గా వేసేస్తాను అన్నమాట. వంకాయలు, అరటికాయలు, క్యాబేజ్, పొట్లకాయ ఇట్లాంటివన్నీ నార్మల్గా వేసేస్తాను. మిర్చి, తర్వాత బీన్స్, తర్వాత దొండకాయలు, తర్వాత బెండకాయలు అవన్నీ మాత్రం కవర్లో వేస్తాను, ఎందుకంటే ఇవి చితికిపోతాయి కదా అట్లా అన్నిట్లలో వేస్తే. తర్వాత ఆకుకూరలు కూడా ఒక టవల్లో చుట్టి పెట్టుకోవాలండి. మీకు ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను వినండి. ఆకుకూరలన్నీ ఒక టవల్లో పెట్టి చుట్టుకుంటే కనుక తొందరగా పాడవు అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఆల్రెడీ ఇవి కొంచెం ఆకులు అవి అట్లా ఇట్లా ఉన్నాయి. మేము యాక్చువల్గా ఎప్పుడు మార్నింగ్ వెళ్తామన్నమాట, బట్ నేను ఏమైందంటే ఈవినింగ్ వెళ్ళాను, సండే ఈవినింగ్.
ఇంకా దానివల్ల కొన్ని కూరలు బాగానే ఉన్నాయి కానీ కొన్ని అసలు బాగాలేదు. బట్ ఉన్న వాటిల్లో కొంచెం బెటర్గా ఉన్నది ఏరుకొని తీసుకొచ్చాను అనమాట. ఓకేనా అండి. ఇంక ఇప్పుడు అవన్నీ ఆర్గనైజ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇట్లా అన్నీ కవర్లో ఆర్గనైజ్ చేసేసుకోవాలండి. మొత్తం అన్నీ కవర్లలో వేసి డబ్బాలో సర్ది అన్నీ సర్దుకుంటాను అనమాట. ఎవ్రీ వీక్ నేను ఇలాగే అన్నీ చేసుకుని నీట్గా పెట్టుకుంటానండి. కవర్స్ అవన్నీ చూసుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా సర్దుకుంటే పాడవు అనమాట. కూరలు అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయండి. అసలు తినాలా లేకపోతే వాటిని చూసి కడుపు నింపుకోవాలా అర్థం కావట్లేదు, అంత కాస్ట్లీ ఉన్నాయి. మీరుండే ఏరియాలో కూరల రేట్లు ఎలా ఉన్నాయో చెప్పండి. ప్రైసెస్ అయితే చాలా హై ఉన్నాయి. ఫుడ్ హెల్తీ ఫుడ్ తినాలి అంటే ఈ రోజుల్లో హెల్తీ ఫుడ్ అయితే లేదు. అన్నీ మందులేసి పండిస్తున్నవి అట్లానే ఉన్నాయన్నమాట. బట్ ఇంకా తప్పదు కదా, కోలుకోవాలి, తినాలి. హెల్తీ ఫుడ్ తినాలి అంటే మరి కొంచెం కాస్ట్లీ పెట్టుకోవాలి. ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా ఇంకెంత కాస్ట్లీ అయితే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇంత కాస్ట్లీ కూరలు కొనుక్కొని తినాలంటే కష్టం కదా. బట్ తప్పదు, మనం కడుపు నిండా తింటేనే కదా, పిల్లలకి కడుపు నిండా పెడితేనే కదా వాళ్ళు హెల్తీగా ఉండేది. సో అట్లా అన్నమాట. సో మిగిలినవన్నీ నేను ఎట్లా ఆర్గనైజ్ చేస్తానో చూపిస్తాను. మిర్చి అయితే చెప్పాను కదండి, ఇట్లా ముచ్చుకలు తీసేసుకోవాలన్నమాట. మొత్తం ముచ్చుకలు తీసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి అస్సలు పాడవకుండా ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియకపోతే నా వీడియో హెల్ప్ అవుతుంది కదా, అందుకోసమని చెప్తున్నాను అనమాట. ఏంటి ఈ విషయం మాకు తెలియదా అని చెప్పి ప్లీజ్ అండి దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే ఏం పెట్టద్దు. అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఆడవాళ్ళందరికీ మ్యాక్సిమం తెలుస్తుంది. ఎవరైనా ఒకటి అరా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వారు ఒక చెప్పింది కదా అని నా వీడియో హెల్ప్ అవుతుంది కదా అని ఒక చిన్న ఆశ అనమాట. అలాగే వీడియో చూడగానే లైక్ కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే మన వల్ల ఒక 10 మందికి ఏదైనా ఉపయోగం కలిగిందంటే అది మనకి సంతోషమే కదండి. అందరికీ డబ్బు సాయమే చేయాలని లేదండి. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. మాట సాయం కూడా చాలా ముఖ్యం అన్నమాట. అందుకోసమని నా వీడియో నాకు హెల్ప్ అవుతుంది, చూసిన వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా. మిర్చి ఇట్లా ఒలిచేసుకొని తర్వాత కవర్లలో వేసేసుకుంటానండి నేను. ఓకేనా. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. మొత్తం ఆర్గనైజ్ చేశాక మిగిలిన వీడియో చూపిస్తాను మీకు. మా చిన్నమ్మ అయితే కరివేపాకు చూస్తుందండి, ఇంకా మా పెద్దదైతే నన్ను వీడియో తీస్తుందన్నమాట. ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నాం. ఎందుకంటే మరి మామూలుగా అయితే మా పెద్ద పాప కూడా హెల్ప్ చేసేది. ఇందాక దాకా మా చిన్నది వీడియో తీసింది, ఇప్పుడు మేమిద్దరం చేస్తున్నాం, మా పెద్దది వీడియో తీస్తుంది. ఎందుకంటే మా ముగ్గురులో ఎవరో ఇద్దరే వీడియోలో కనిపించడానికి అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే మేము ఒకరికొకరు వీడియో తీసుకుంటున్నాం అన్నమాట. అట్లా ట్రైపాడ్ అయితే ఉండేదండి, అనుకోకుండా విరిగిపోయింది, మళ్ళీ కొత్తది తీసుకోవాలి. సరే ప్రస్తుతానికి మ్యారేజ్ అవుతుంది కదా అని చెప్పి నేను తీసుకోవట్లేదు అనమాట. అందుకని సో చూసారా, ఇట్లా బెండకాయలు, తర్వాత బీన్స్, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత దొండకాయలు ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఇట్లా సర్దేసుకున్నాను. ఇంకా మిగిలినవన్నీ మామూలుగా అల్లరి షేప్ చిన్నారు నువ్వు. మా చిన్నది ఉందంటే చెప్పాను కదండి, మరి ఏం చేస్తా చూడొచ్చు. పని తక్కువ అల్లరి ఎక్కువ, చూడండి అది తప్పలా. మా చిన్న పాప అల్లరి చేస్తుంది కదా, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అల్లరి పిల్ల అని చెప్పండి దాని పేరు. ఓకేనా. సో అదండి, మిగిలినవన్నీ ఇంకా నార్మల్గా పెట్టేస్తాను అనమాట. ఆకుకూరలు అయితే చెప్పాను కదా టవల్లో చుట్టేస్తాను. ఇదండి, ఈ విధంగా అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంక ఇవన్నీ చెప్పాను కదా, ఉల్లిపాయల బుట్టు ఉంటుంది కదా, అంటే ప్రజెంట్ ఉల్లిపాయలు అయితే లేవులండి, కానీ జనరల్గా ఆ బుట్టను ఉల్లిపాయల బుట్టే అంటాను కదా. ఇంక ఉల్లిపాయల బుట్టలో వేసేస్తాను అనమాట. చామగడ్డలు అవన్నీ నేను, తర్వాత దోసకాయలు, తర్వాత సొరకాయలు ఇవన్నీ నార్మల్గా పెట్టేస్తాను. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే డబ్బులు ఖర్చు పెట్టలేము, అలానే డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఉండలేము. పెట్టాల్సిన చోట పెట్టాలనిపిస్తుంది, తగ్గించే చోట తగ్గిస్తాం, కానీ అయ్యే ఖర్చు అవుతూనే ఉంటుందన్నమాట. సో ఇంకా ఫుడ్కి అయితే మాత్రం తప్పదు కదండి, పెట్టాలి. మిగిలిన ఖర్చులకి తగ్గించుకుంటే మేనేజ్ చేసుకోవచ్చు. ఏంటమ్మా ఉల్లిపాయలు ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టు?
ఉల్లిపాయలు పెట్టరు, ఉల్లిపాయలు ఆలుగడ్డలు పెట్టరు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి మెత్తగా అయిపోతాయి కదా, టేస్ట్ ఉండదు. అందుకోసమనే పెట్టరు అనమాట. గడ్డ కూరలు ఎప్పుడు బయటే ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది. సో ఇదండి. ఇంక కరివేపాకు అయితే చూసారా, ఇట్లా నేను డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకుంటానమాట. నా వీడియో మీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ అండి, నా వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి అని మాత్రం చెప్పాను కదా. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇలా చాలా ముందుకు తీసుకెళ్తుందన్నమాట. సో నేను కూరగాయలను అయితే ఇలా సర్దుకుంటాను. కూరగాయల ధరలు అయితే చెప్పాను కదా, చాలా ఎక్కువ ఉన్నాయండి. క్వాలిటీ మాత్రం చాలా తక్కువ ఉంది. బట్ తప్పదు, కొన్ని కూరలు అయితే బాగున్నాయి, కొన్ని బాగాలేదు. ఇంకొన్న వాటిల్లో ఏరియా తెచ్చాం. పొద్దున్న వెళ్ళుంటే మంచిగా వచ్చేవి, అనుకోకుండా నిన్న సాయంత్రం వెళ్ళాం, దానివల్ల ఇట్లా అయిందనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇంకా మిగిలినవన్నీ నేను కొన్ని ఫ్రిడ్జ్లో కొన్ని బుట్టల్లో వేసుకొని పెట్టేసుకుంటారనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నేను ఎప్పుడు చెప్తాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం అండి, త్వరలో మనం 6K ఫ్యామిలీ అవ్వబోతున్నాం. మీ అందరూ సపోర్ట్ చేస్తే త్వరలో 6K ఫ్యామిలీ కూడా అయిపోతాము. ఛానల్లో ఇంకా రానున్న రోజుల్లో కొత్త కొత్త అప్డేట్స్ రాకపోతున్నాయి, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వస్తున్నాయి, ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. నా లైఫ్లో లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ వస్తాయన్నమాట. సో నా వ్లాగ్స్ మీరు కంటిన్యూగా చూడాలనుకుంటే, నా అప్డేట్స్ మీకు తెలియాలనుకుంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నా షార్ట్ వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ప్లీజ్ అండి, నా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. ఏం లేదండి, వీడియో చూడగానే ఒక్క లైక్ ఇవ్వండి. మీ ఒపీనియన్ ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఏ కామెంట్ అయినా నేను తీసుకుంటాను. మీరు ఇచ్చే ఏ కామెంట్ అయినా నేను సజెషన్ లాగే తీసుకుంటానండి. ఎందుకంటే నా ఫ్యామిలీ ఎంతో, మీరు కూడా అంతే. నా ఛానల్ ముందుకు వెళ్తుందంటే దానికి ప్రత్యక్ష కారణం అయితే మీరందరేనండి. మీ అందరూ నేను వీడియో పెట్టగానే చూడడం వల్లే కదా నాకు వ్యూస్ కానీ లైక్స్ కానీ వచ్చేది. అందుకని మీరు ఏం చెప్పినా నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను, పాటిస్తాను. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ టైం అని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.